హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆకాశంలో నాకు ఒక విచిత్రమైన ఆకారం కనిపించింది. ఇలాంటిది మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అప్పుడప్పుడు ఆకాశంలో విచిత్రమైన ఆకారాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటిది ఇప్పుడు నాకు జరిగిందనమాట. నైట్ టైంలో నేనైతే ఆకాశంలోకి చూస్తుంటే ఇక్కడ నాకు వింత అనుభవం కలిగింది. అదేంటంటే ఆకాశంలో నేను పైకి చూస్తున్నప్పుడు నాకు ఇక్కడ నక్షత్రాలు కనిపించాయి. ఇక్కడ ఈ షేప్లో ఉండటం ఏంటి, అసలు ఇలాగ నక్షత్రాలు ఉంటాయా అనిపించింది అనమాట. ఈ వీడియోలో ఆ నక్షత్రాలను మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే మనకి 3 నక్షత్రాలు బ్లింక్ అవుతూ కనిపిస్తున్నాయి చూడండి. సో మీకు ఇక్కడ తెలుస్తుంది కదా. సో ఈ 3 నక్షత్రాలు అనేవి మనకి బ్లింక్ అవుతూ ఉన్నాయి. ఇవి వరుసగా ఉన్నాయన్నమాట. సో చూడండి ఎలా మెరుస్తూ ఉన్నాయో ఈ స్టార్స్ అనేవి. సో ఇవి డైమండ్ షేప్లో ఉన్నాయన్నమాట. సో ఇలాంటి షేప్ గల నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయా అని అనిపించింది. సో వరుసగా 3 నక్షత్రాలు ఉన్నప్పుడు అటుపక్క ఒక నక్షత్రం, ఇటుపక్క ఒక నక్షత్రం కూడా కనిపించింది అనమాట. సో ఇవి మొత్తం 5 నక్షత్రాలు. 5 నక్షత్రాలలో 3 నక్షత్రాలు వరుసగా ఉన్నాయి. అండ్ అటొక పక్క నక్షత్రం, ఇటొక పక్క నక్షత్రం కనిపిస్తుందన్నమాట. సో ఇది మనం మిరాయి మూవీ చూసాం కదా. మిరాయి మూవీలో అగస్త్య మహర్షికి ఒక షేప్ అయితే ఇస్తాడు కదా మిరాయికి. సో ఆ షేప్ లాగా అనిపించిందనమాట. సో ఇలాంటివి నక్షత్రాలు మీకు కూడా ఆకాశంలో కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఇది చూసినప్పుడు చాలా వింతగా అనిపించింది. అండ్ చాలా ఎక్సైటింగ్గా అండ్ చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది అనమాట. అండ్ ఈ డైమండ్ షేప్లో ఉన్న నక్షత్రాలు ఆ ఒక్కరోజే కాదు, మళ్ళీ తర్వాత కూడా చూశాను, అవే షేప్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటి షేప్ గల నక్షత్రాన్ని ఆకాశంలో మీరు నైట్ టైంలో చూస్తుంటే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఆకాశంలో చూస్తూ ఉండండి. మీకు కూడా ఇలాగ కనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.